క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ బెర్తులను ఖరారు చేస్తుంది. ఈ కారణంగా ఈ సిరీస్కు ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత్ WTC ఫైనల్స్కు చేరాలంటే ఈ సిరీస్లో ఆసీస్ను 4-0 తేడాతో ఓడించాల్సి ఉంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరగనుంది. ఆసీస్ను వారి సొంత గడ్డపై ఓడించాలంటే భారత్ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. భారత్ ఈ సిరీస్కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. దీని ప్రభావం బీజీటీపై ఎంతో కొంత ఉంటుంది. ఇక ఆసీస్ జట్టులో కూడా భీకర ఆటగాళ్లు ఉన్నారు. మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా తుది జట్టు చూస్తే ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్స్వీనీ, మార్నస్ లూబేషన్, స్టీవ్ స్మిత్, ట్రెవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, నాథన్ లియోన్, పాట్ కమిన్స్, జోష్ హాజెల్వుడ్, మిచెల్ స్టార్క్ ఉండే అవకాశం ఉంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాను 4 పేసర్లతో అటాక్ చేయనుంది. పేస్ త్రయం పాట్ కమిన్స్, జోష్ హాజెల్వుడ్, మిచెల్ స్టార్క్తో పాటు మిచ్ మార్ష్ టీమిండియాపై నిప్పులు చెరగనున్నారు. పెర్త్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. భారత బ్యాటర్లు ఆసీస్ పేసర్లను ఏ మేరకు ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఆసీస్ బ్యాటింగ్ విభాగం విషయానికి వస్తే డేవిడ్ వార్నర్కు రీప్లేస్మెంట్గా నాథన్ మెక్స్వీనీ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైపోయింది. మెక్స్వీనీ ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. వన్డౌన్లో మార్నస్ లూబేషన్ బరిలోకి దిగనుండగా స్టీవ్ స్మిత్ 4వ స్థానంలో బరిలోకి దిగుతాడు. 5వ స్థానంలో ట్రెవిస్ హెడ్ బరిలోకి దిగనుండగా ఆల్రౌండర్ మిచ్ మార్ష్, వికెట్ కీపర్గా అలెక్స్ క్యారీ బరిలో ఉంటారు. తొలి టెస్టులో ఆసీస్ ఏకైక స్పిన్నర్తో బరిలోకి దిగనుంది. స్పిన్ విభాగం నుంచి నాథన్ లియోన్ బరిలో ఉంటాడు. మొదటి మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.